హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మునగ చెట్టు చూస్తున్నారు కదా! ఇది మా మిద్ది పైనయితే ఉంటుందండి. కాయలైతే విచ్చలవిడిగా కాసేశాయి. అందుకోసమే ఇంక కర్రీ అయితే చేద్దామని చెప్పేసి నేను మిద్ది పైకైతే వచ్చేసాను. మునక్కాయలన్నీ కోసుకోవడానికైతే ఎండ అయితే అదిరిపోతుందండి మిద్ది పైన. ఇంక అందుకోసమే త్వరగా అయితే మునక్కాయలైతే కోసుకుంటున్నాము. మునగాకు, మునక్కాయలు తింటే బాగా హెల్త్‌కి మంచిది కదా! కానీ ఈ వేడైతే చేస్తుందండి ఈ ఎండల కాలంలో. మునక్కాయలు వచ్చేది కూడా ఎండల కాలంలోనే వస్తుంది. ఇంకా మేమైతే వంట చేసుకోవాలి కదా! అందుకనే త్వరగా అయితే మునక్కాయలు కోసుకొని ఇంకా కిందకైతే వెళ్తున్నాను. చెట్ల కింద దూరి కోస్తూ ఉంటే అవైతే కళ్ళల్లో అయితే పొడుచుకుంటున్నాయి. చాలా సున్నితంగా ఉంటాయండి వీటి కొమ్మలు. చాలా సున్నితంగా అయితే కాయలు కోసుకోవాలి. ఇంక కాయలైతే కోసేసుకొని మునక్కాయ పులుసు అయితే పెట్టుకున్నాము. మునక్కాయ ఫ్రై కానీ, మునక్కాయ పులుసు కానీ, సాంబార్లో వేసుకున్నా కానీ, పప్పులో వేసుకున్నా కానీ మునక్కాయ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా మునక్కాయలైతే మా చెట్టుకు కాసిన మునక్కాయల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అందుకోసమే మేము మధ్యాహ్నం లంచ్లోకి అయితే మునక్కాయ పులుసు వైట్ రైస్ అయితే చేసుకున్నాము. ఇంతే అండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఓకే అండి. బాయ్.